హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియో వచ్చి మేము రామేశ్వరం వెళ్ళాము. ఇది వచ్చేసి మేము రూమ్ తీసుకున్న ప్లేస్ అనమాట. గుడి దగ్గర ఎదురుగుండా ఒక రూమ్ దొరికింది. ఇక్కడ నుంచి మనం అగ్నితీర్థానికి చాలా దగ్గర. అగ్నితీర్థం అంటే మన రాముడు డైలీ అక్కడే స్నానం చేసేవారట. ఆ ప్లేసు ఇక్కడ మనం ఫస్ట్ దేవుని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు అగ్నితీర్థంలో స్నానం చేసి అప్పుడు మనం లోపల దేవుని దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఆ లోపల వెళ్ళాక మళ్ళీ 26 బావుల్లో నీళ్ళు కూడా పోస్తారు. ఒక్కొక్కరికి 200 అలా ఛార్జెస్ చేస్తారు. ఆ స్నానం చేసిన తర్వాత అప్పుడు మనకి లోపల స్ఫటికలింగ దర్శనం అనేది జరుగుతుంది. స్ఫటికలింగం దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మనం మామూలు శివలింగం కూడా దర్శనం చేసుకుని ఆ గుళ్ళో ప్లేసెస్ అన్నీ దర్శించుకున్నాము. ఆ ప్లేసెస్ అవి చాలా బాగున్నాయి, చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఆ స్తంభాలు అయితే పెద్ద పెద్ద స్తంభాలు, పెద్ద హాలు, అబ్బా చాలా బాగా చెక్కారు. ఈ ప్లేస్ మొత్తం ఇదంతా ఇదే అనమాట. ఇటు సైడ్ మొత్తం శివలింగాలన్నీ ఉంటాయి. ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్క శివలింగం అని వరుసగా ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ చూడడానికి. ఈ ప్లేసెస్ మొత్తం దర్శించుకుని బయటికి వచ్చిన తర్వాత అప్పుడు మేము రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆ సాయంత్రం మళ్ళీ బయలుదేరి కన్మ ప్లేసెస్ అన్నీ విజిట్ అవ్వడానికి బయలుదేరాము. అక్కడ మేము ఒక ఆటోని పురమాయించుకున్నాము. చాలా ఎక్కువ డబ్బులు చెప్పేస్తారు. మనం చెప్పిన దానికంటే మనం బేరమాడి అప్పుడు తర్వాత మనం వెళ్ళాలి. అక్కడి నుంచి మేము ధనుష్కోటికి వెళ్ళాము. మన గుడి దగ్గర నుంచి ధనుష్కోటికి 20 కిలోమీటర్స్ అనమాట. ధనుష్కోటి కూడా చాలా అందంగా ఉంటుంది. సముద్రం మొత్తం చూడడానికే కళ్ళు సరిపోవు. ఈ ధనుష్కోటిలోని అక్కడ మన రాముడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు లంకలోకి అక్కడ రాళ్ళు ఉంటాయి కదా, హనుమంతుల వారు వంతెన వేశారు కదా, ఆ రాళ్ళు కూడా దర్శించుకున్నాము. దర్శించుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఈ పంబా నది కూడా చూసాము. చాలా బాగుంది. అదే పంబా నది బ్రిడ్జ్. ఇది ప్రపంచంలోనే సముద్రంలో వేసిన అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్. చాలా పెద్దది. పాతది ఉండేదట, అది పడిపోతుందేమో భయం వేసి ఇది కొత్తది కడుతున్నారు మేము వెళ్ళేటప్పటికి. మొత్తం సగం దాకా అయిపోయింది కూడా. చాలా పెద్ద బ్రిడ్జ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.